హాయ్ అండి, వెల్కమ్ టు అరుణోదయ డెవలపర్స్. మీ అందరికీ తెలుసు, అరుణోదయ డెవలపర్స్ అంటే చాలా లో కాస్ట్లో వెంచర్లు డెవలప్మెంట్ చేయటమే కాకుండా చాలా రోజుల వరకు కూడా అద్భుతంగా మెయింటెనెన్స్ చేస్తారు. అలాగే మనకి విజయవాడ చుట్టుపక్కల చాలా వెంచర్లు డెవలప్ చేశారు. ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళు ఎక్కడ వెంచర్లు డెవలప్ చేసినా రేట్లు ఇప్పుడు డబుల్ త్రిబుల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి వెలవడం దగ్గర వేసిన వెంచర్ ఇప్పుడు 2 రెట్లు అయింది రేటు. అలాగే ఓబులాపురం దగ్గర 1 టైం పెరిగింది. అక్కడ జీకొండూరు దగ్గర కూడా డబుల్ అయినాయి. అన్ని చోట్ల కూడా మినిమం డబుల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ లో కొత్తూరులో కూడా రేటు డబుల్ అయింది. నారాయణఖేడ్ లో కూడా రేటు డబుల్ అయింది. ఇలాగే ఎక్కడ వెంచర్లు డెవలప్ చేసినా లో కాస్ట్ లో ఇస్తూ ఎక్కువ కాలం మెయింటెనెన్స్ చేస్తూ అతి తక్కువ కాలంలో మనకి రేట్లు రెట్టింపైన పరిస్థితి మనకు ఒక అరుణోదయ డెవలపర్స్ లోనే కనపడుతుంది. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే వెంచర్లు సెలెక్ట్ చేసుకున్న ఏరియాలు అలాంటివి. అలాగే అక్కడ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉండి వీళ్ళు ఏంటంటే బాగా డెవలప్మెంట్ చేసి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల కొత్త కొత్త రోడ్లు ఫామ్ అయ్యేసరికి రేట్లు విపరీతంగా పెరిగిన పరిస్థితి. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత తక్కువ రేట్లో కూడా ఇప్పుడు ప్లాట్స్ ఇస్తున్నారండి. ప్లాట్స్ ఇవ్వటమే కాకుండా చెప్పింది చెప్పినట్లు డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి దర్శి అనే ప్రాంతంలో 3 వెంచర్లు అప్పుడే డెవలప్ చేసేయటం జరిగింది. చూసుకుంటే మనకి ఫస్ట్ 2 వెంచర్లు ఫామ్ ల్యాండ్స్ డెవలప్మెంట్ చేశారు. థర్డ్ వెంచర్ ఓపెన్ ప్లాట్స్, హౌసింగ్ ప్లాట్స్ డెవలప్ చేశారండి. ఫస్ట్ వెంచర్ 8 ఎకరాలు, సెకండ్ వెంచర్ 5 ఎకరాలు. ఫస్ట్ వెంచర్ లో గెస్ట్ హౌస్ కడతా అన్నారు, కట్టారు. చూడండి, చుట్టూ కూడా డైమండ్ ఫెన్సింగ్ డెవలప్మెంట్ చేస్తామన్నారు, డైమండ్ ఫెన్సింగ్ డెవలప్ చేశారు. చూడండి, ఎంట్రన్స్ లో పెద్ద గేట్ పెడతామన్నారు, పెట్టారు. చూడండి, సోలార్ మోటార్ పెడతామన్నారు, పెట్టారు. చూడండి, శ్రీగంధం ప్లాంటేషన్ వేస్తామన్నారు, వేసారు. చూడండి, ఎర్రచందనం ప్లాంటేషన్ వేస్తామన్నారు, వేసారు. చూడండి, డ్రిప్ ఇరిగేషన్ పెడతామన్నారు, పెట్టారు. చూడండి, అలాగే రోడ్లు 30 ఫీట్ రోడ్స్ ఇస్తామన్నారు, ఇచ్చారు. చూడండి, అంటే మనకి ఏది చెప్పారో అది కంప్లీట్ చేశారు. అలాగే మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2వ వెంచర్ కూడా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ 2 వెంచర్లు డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు థర్డ్ వెంచర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ థర్డ్ వెంచర్ లో కూడా ఫ్రంట్ సైడ్ మనకి 100 గజాలు 1,25,000కి ఇస్తున్నారండి. బ్యాక్ సైడ్ 100 గజాలు ₹1,00,000, కేవలం ₹1,00,000కి ఇస్తున్నారండి. అయితే మనకి ఆ థర్డ్ వెంచర్ ఏంటంటే ఇళ్ల పక్కన ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనం 100 గజాలు ₹1,00,000 కొనుక్కుని పెట్టుకుంటే, లేదంటే 200 గజాలు 2 లక్షలకు కొనుక్కోవచ్చు, 500 గజాలు 5 లక్షలకు కొనుక్కోవచ్చు, 1000 గజాలు 10 లక్షలకు కొనుక్కోవచ్చు. ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అలా పెట్టుకుంటే మనకి డబుల్ త్రిబుల్ అలాగే 5 టైమ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి రీజన్స్ చెప్తానండి. ఎందుకంటే ఈ వెంచర్ కి వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది. దగ్గరలో మనకి వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది. ఇంకా 1 year లో మనకి వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే ప్రస్తుతానికి మనం బోర్ల ద్వారా వాటర్ తీసుకుంటున్నాం, కానీ ఆ అవసరం ఉండదండి. ఈ ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాలకి కాలువల ద్వారా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. అది ఒక హైలైట్. సెకండ్ చూసుకుంటే ఈ వెంచర్కి అతి దగ్గరలో చందలూరులో ఏపీఐఐసి వారు 120 ఎకరాల్లో మనకి ఎంఎస్ఎంఈ కంపెనీలు స్థాపిస్తున్నారండి. ఎంప్లాయ్మెంట్ మన వెంచర్కి అతి దగ్గరగా ఉంది. మూడోది ఏంటంటే ఇక్కడికి దగ్గరలో దర్శి రైల్వే స్టేషన్ ఈ సంవత్సరం నుండే మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. మనం డైరెక్ట్ హైదరాబాద్, తిరుపతి, విజయవాడ ఇలాంటి ప్రాంతాలకు దర్శి నుండే ట్రైన్లో వెళ్ళొచ్చు. నెక్స్ట్ బస్ స్టాండ్ ఉందండి. అలాగే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, స్కూల్స్, కాలేజెస్, A to Z అన్ని కూడా మనకి దర్శిలోనే దొరికే పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే దర్శికి చుట్టుపక్కల అన్ని కూడా పెద్ద మున్సిపాలిటీలు అయినప్పటికీ దర్శే అతిపెద్ద మున్సిపాలిటీ అండి. ఇటు పక్క అద్దంకి మున్సిపాలిటీ ఉంటుంది. అద్దంకి మున్సిపాలిటీకి పక్క నుండే మనకి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే డెవలప్మెంట్ చేస్తున్నారు, అమరావతి నుండి బెంగళూరుకి. ఇటు దొనకొండ ఏదైతే ఉందో దొనకొండ నుండి ఆ అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి ఇంకో 4 lane కనెక్టివిటీ ఇస్తున్నారండి. అది దర్శి బయట నుండే మనకి ఇలా 4 lane వెళ్తుంది. అదొక హైలైట్. అలాగే ఈ పక్కన ఉన్న దొనకొండ, ఇటు సైడ్ ఉన్న దొనకొండ మనకి 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అలాగే మనకు ఒక కార్గో ఎయిర్పోర్ట్ అనేది ప్రపోజల్లో ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ BDL ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చారు రీసెంట్గా. అలాగే 3,500 ఎకరాల్లో సోలార్ ప్లాంట్కి కూడా స్థలం ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి దర్శికి అలాగే దొనకొండకి మధ్యలో రాబోతుందండి. ఎవరైనా కానీ చుట్టుపక్కల విలేజర్స్ అందరూ కూడా చదువుల నిమిత్తం దేని నిమిత్తమైనా దర్శికి ఈ రోడ్లోనే రావాలి. ఈ రోడ్డే డెవలప్మెంట్ అవుతుంది. మీకు సెంట్ వచ్చేసి మనకి అతి దగ్గరలో 15 లక్షలు కూడా ఉన్నాయండి. అయితే మనం ఎంతకి ఇస్తున్నాం? సెంటు 50,000కి ఇస్తున్నాం అండి. కేవలం 50,000కి ఇస్తున్నాం.
అతి దగ్గరలో 15 లక్షలు ఉంది, ఇక్కడ 50,000 ఉంది. దాన్ని బట్టి చూసినా మనకి రేటు ఫాస్ట్గా పెరగటానికి ఈ ఏరియాకి స్కోప్ ఉందండి. అలాగే ఇటు సైడ్ మనకి పొదిలి ఉందండి. పొదిలి దాటి మనం అటు సైడ్ వెళ్తే కనిగిరి ఉంది. కనిగిరికి పామూరుకి మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ 8,000 ఎకరాల్లో నేమ్డ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ స్థాపించబోతుందండి. అలాగే మనకి ఒంగోలులో కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాపించబోతున్నారు, ప్రపోజల్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టాలు ఎక్కే సమయానికి ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లే మనకి 2-3 రెట్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది ప్లాట్ల మీద పడి మనకి ఇక్కడ అట్లీస్ట్ ఒక సంవత్సరంలో ప్లాట్ ఖరీదు ఇప్పుడు ₹1,00,000 పెట్టి కొనుక్కుంటే వచ్చే సంవత్సరం ఈ రోజులకి 2 లక్షలకే రీసేల్ చేసుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుందండి. అలాగే ఇటు ఫామ్ ల్యాండ్స్ మీద మీకు హ్యూజ్ ఇన్కమ్ ఉంటుంది. ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు ఆల్రెడీ చాలామంది. ఇప్పుడైతే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు రూపాయికి ₹2 నుంచి ₹10 వరకు వచ్చే అవకాశం ఈ ఏరియాకి స్పష్టంగా కనపడుతుందండి. కాబట్టి వెంటనే లేట్ చేయకుండా 100 గజాలు కేవలం ₹1,00,000 కొనాలంటే డైరెక్ట్ అరుణోదయ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.